సో మన ముందు ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా హెడ్ ల్యాంప్కి వెళ్ళిపోదాం. అక్కడ చూస్తే కంప్లీట్గా హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది, విత్ బల్బ్తో వస్తుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఈ బైక్కి. అండ్ సైడ్ చూడొచ్చు హాలోజన్ ఇండికేటర్స్ అండ్ నెంబర్ ప్లేట్ హోల్డర్ అది. అండ్ మడ్గార్డ్ అయితే కంప్లీట్ మెటల్ ఫినిష్తో వస్తుంది. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్రేక్ క్యాలిపర్ అయితే ఉంది, విత్ డిస్క్ వీల్ అండ్ డ్యూయల్ డిస్క్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ వీలింగ్ అయితే కంప్లీట్గా స్పోక్ వీల్స్తో వస్తుంది ఈ బైక్. అండ్ ఓవరాల్ అయితే మెటల్ ఫినిష్తో ఉంది. అండ్ ప్రాపర్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అయితే ఐకానిక్ వన్. అండ్ ట్యాంక్ అయితే కంప్లీట్గా హ్యాండ్ బిల్డ్తో వస్తుంది ఈ బైక్కి. అండ్ ఫ్యూల్ ఆఫ్ ద వెహికల్ 13+2 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కంప్లీట్ అనలాగ్ ప్లస్ స్మాల్ డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బైక్లోని. సో సైడ్ చూడొచ్చు అక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్కి. అండ్ ఇన్ఫో బటన్ ప్రొవైడ్ చేసి యూస్ చేసి మన లోపల మొత్తం అంత ట్రిప్ కానీ అండ్ ఫ్యూల్ ఎకనామీ కానీ మొత్తం అన్ని మనం బ్రౌజ్ చేయొచ్చు. అండ్ ప్రాపర్ క్లచ్ అయితే అల్యూమినియం బిల్డ్తో వస్తుంది. అండ్ బ్రేక్ లూబ్రికెంట్ అది. అండ్ సీట్ సైడ్ మిర్రర్స్ క్వాలిటీ కూడా బాగుంది, బాగానే ఉందన్నమాట. అండ్ సీటింగ్ గురించి మాట్లాడితే సింగిల్ సీట్తో వస్తుంది. రైడర్కి అయితే కంఫర్ట్ ఉండే, పిలియన్కి అంత ఉండదు. అండ్ బుల్లెట్ 350 బ్యాజింగ్ అండ్ కంప్లీట్ మెటల్ ఫినిష్తో వస్తుంది. మేడ్ లైక్ గన్ అంటే ఇదే అనమాట. సో ఎగ్జాస్ట్ చూడొచ్చు ఎంత యూజ్ అయితే ప్రొవైడ్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ ఆన్ ఫుట్ ప్యాక్స్ ఇంక్లూడింగ్ బ్రేక్ పెడల్ మీద కూడా ఉంది. కంప్లీట్ రబ్బరైజ్డ్ ఇచ్చాడు. అండ్ ఎమల్షన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి ఈ బైక్లోని. అంబాయబుల్ బ్రేక్ క్యాలిపర్ ఉంది. రేర్లో కూడా డిస్క్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ప్లస్ పాయింట్ అగైన్. అండ్ టైర్ చూడొచ్చు సియట్ టైర్తో అయితే వస్తుంది ఈ బైక్కి. అండ్ రేర్ సెక్షన్ కూడా హాలోజన్ అండ్ లైట్ కూడా బల్బ్ లైటే అనుకుంటుంది. అండ్ టైర్ కూడా మీడియంగానే ఉంది. సో 140 సెక్షన్ టైర్ 130 సెక్షన్ టైర్ యూస్ చేసి ఉంటారు. సో ఓవరాల్ ప్రాపర్ శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చైన్ మీద కూడా చిన్న గార్డ్ అయితే ఉంది, ప్లాస్టిక్ వన్. అండ్ సైడ్ బుల్లెట్ 350 బ్యాజింగ్ ఇచ్చాడు. అండ్ దట్స్ మిడిల్ స్టాండ్ అండ్ సైడ్ స్టాండ్ ఆఫ్ ద వెహికల్. అండ్ ఇక్కడ చూడొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ ఫుట్ ప్యాక్ ఉంది. అండ్ గేర్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ కంప్లీట్ క్రోమ్ ఫినిష్ అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ అగైన్. సో దట్స్ ఓవరాల్ లుక్ అని చెప్పొచ్చు ఈ బైక్ది. ఇది ప్రాపర్గా మెరూన్ కలర్ వేరియంట్. సో చూడడానికి చాలా రాయల్గా అయితే ఉంది, విత్ గోల్డ్ ట్రీట్మెంట్ తోటి అయితే సూపర్ బైక్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ బైక్. సో ఇంజిన్ గురించి మాట్లాడితే 349cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 20 horsepower అండ్ 27 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్. సో ఇదే సేమ్ ఇంజిన్ క్లాసిక్లో అయితే ఉంది. 35 to 40 kmpl ఆఫ్ మైలేజ్ ఈజీగా ప్రొడ్యూస్ చేయగలదు. ఈవెన్ హంటర్లో కూడా ఈ ఇంజిన్ టాప్ స్పీడ్ వచ్చేసరికి కష్టంగా 120 kmph అయితే రీచ్ అవ్వగలదు ఈ బైక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 2,05,000 అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎక్స్ షోరూమ్. సో థ్యాంక్స్, నమస్తే.